నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజైతే ఫ్లాష్ న్యూస్. చాలామంది రైతులు ఎదురు చూస్తున్నారు. ఈ గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ నుంచి 60 కంటైనర్లు వెనక్కు వచ్చాయి. దాని గురించి ఒక వీడియో చేయండి అని రైతులైతే ఒక ఫోన్ చేశారనమాట. రాత్రి నిన్న 50 మంది దాకా ఫోన్ చేశారు. నిన్ననే చేయాలి, అయినా ఈ రోజు వరకు ఎందుకు వెయిట్ చేశానంటే దాని గురించి ఒక వార్తాపత్రికలో ఒక వార్త అయితే ప్రచురించారు. దాని తర్వాత మళ్ళీ కస్టమ్స్ అధికారులు ఏ విధంగా రిప్లై ఇస్తారన్న దానికోసం అయితే వేచి చూశాను. నిన్న వార్త అయితే వచ్చింది, మళ్ళీ ఈరోజు కూడా వార్త వచ్చింది. దాని గురించి ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అయితే చేసుకున్నాము. అలాగే నిన్న నాకు తెలిసిన మేర కనుక్కున్నాను. ముఖ్యంగా మొదటగా చూసుకున్నట్లయితే మిర్చి మార్కెట్లో నిన్న ప్రచురించిందైతే మిర్చి మార్కెట్లో డ్రాగన్ ప్రకంపనలు, పురుగుమందు అవశేషాలు ఉన్నాయని ఎగుమతులు వెనక్కి, 60 కంటైనర్లను తిరస్కరించిన చైనా కస్టమ్స్ శాఖ, రిటర్న్ వస్తే 80%తో దిగుమతి సుంకం బాధుడు. అంటే రిటర్న్ వస్తే 80% దిగుమతి సుంకం బాధుడు. లబోదిబోం అంటున్న మిర్చి ఎగుమతిదారులు, అంటే ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు దెబ్బ తింటున్నారని నిన్న వార్త అయితే ప్రచురించారు. నిన్న చూసుకున్నట్లయితే జూన్ 8వ తారీఖు ఇది వచ్చింది, అంటే ఆదివారం. నిన్న లేక మొన్న వచ్చింది. మళ్ళీ ఈరోజు వార్త ప్రచురించారు, అంటే నిన్న సోమవారం అనుకోండి. సోమవారం అయితే వార్త వచ్చింది. 60 కంటైనర్ల గురించి వార్త ఎక్కువగా స్ప్రెడ్ అయిపోయింది. మిర్చి వేసే వాళ్ళకి కానీ, మిర్చి ఏసీలలో పెట్టే వాళ్ళకి కానీ, వ్యాపారస్తులు కానీ లబోదిబోమంటున్నారు అనమాట. దాని గురించి నిన్న చూసుకున్నట్లయితే ఆంధ్రజ్యోతి ప్రచురించిన దాంట్లో వార్త ఏముందంటే, గుంటూరు మిర్చి మార్కెట్ నుంచి ఎగుమతి చేసిన మిర్చిని చైనా దేశం తిరస్కరించిందని ఒక వార్త అయితే వైరల్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగుమతి వ్యాపారస్తులు కొద్ది రోజులుగా చైనాకు 60 కంటైనర్లను మిర్చి పంపించిన తర్వాత ఈ పెస్టిసైడ్స్, అంటే పురుగు మందులు ఎక్కువగా కొట్టారని మనం గత సంవత్సరం నుంచి 2024 నుంచి చెప్పుకుంటున్నాము. ఈ పురుగు మందులు ఎక్కువ కొట్టుకున్నట్లయితే అంత విషపూరితమవుతుంది, తీసుకోరు, చెక్ చేస్తున్నారని చెప్పడం జరిగింది. అది ఈరోజు అయితే బయటపడిందని అయితే తెలిసింది. ఎందుకు మిర్చికి రేట్స్ తగ్గుతున్నాయంటే దీనివలన అధిక మందులు పిచికారి చేసుకోవడం, ముఖ్యంగా వాటిని ఎక్కువగా కలరు ఎక్కువ వచ్చేటట్లు మనం మందులు స్ప్రే చేసుకోవడం, అలాగే ఎక్కువ కాపు కావాలని మనం అధిక మందులు పిచికారి చేసుకోవడం వల్ల ఇది వచ్చేసి డైలీ, అంటే ఇది నిత్యావసర సరుకు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కారం లేనిదే ఎక్కడ నడదు. చైనా కానీ, మన ఇండియా కానీ, ప్రస్తుతం ఉన్న పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, ఇట్లా కొన్ని దేశాలు ఉన్నాయి. ఇవి డైలీ మిర్చి లేనిదే ఎక్కడ వంట చేయరు. అందులో ఇది దినసరి వస్తువు అనుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే దీన్ని మనం ఎక్కువ మందులు కొట్టుకుంటే గిన విషపూరితం అవుతుంది అనమాట. ఈ కారం కూడా విషపూరితం అవుతుంది, డైలీ వాడుకునే కూడా ఇబ్బంది అవుతుంది, జనాలకు లేని రోగాలు తెచ్చిపెడుతుంది అనమాట. ఇప్పుడు ఇండియన్ పెస్ట్ మేనేజ్మెంట్ వాళ్ళు ముందునే చెప్పారు, మీరు తక్కువ మందులు కొట్టుకోండి, లేకుంటే మిర్చి గడ్డు పరిస్థితులు ఏర్పడతాయని కూడా చెప్పడం జరిగింది. అందువలన మ్యాక్సిమం రేట్ కంటే, అంటే ఎంఎస్పి రేట్స్ కూడా చాలా తక్కువ ప్రకటించారు గత ఏడాది. అంటే 10,000 11,000 ప్రకటించారు. ఈసారి అయితే అస్సలకి ఎంఎస్పి రేటే పెట్టలేరు. బాగా చూసుకోండి, అది బాగా గమనించండి. ఎందుకంటే ఎంత చెప్పినా వినటం లేదు మిర్చి రైతులు. అలాగనే కొడుతున్నారు, అలాగనే పంట వేస్తున్నారు, వద్దన్నా కూడా వేస్తున్నారని చెప్పడం జరిగింది. అయినా కూడా ఐఎండి మనకు చెప్పినా కూడా వినటం లేదు. ఇండియన్ పెస్ట్ మేనేజ్మెంట్లు చెప్తున్నారు, అయినా వినటం లేదు. మళ్ళీ 10లో 25 వేసుకుందాంలే, మనం బయటపడతాంలే అన్న సిచ్యువేషన్తో ఫస్ట్ విత్తిన తర్వాత నుంచి అధిక పెట్టుబడితో పెట్టి ఇలా నష్టపోతున్నారు చాలామంది రైతులు.
ఇక చూసుకున్నట్లయితే ఇవి బ్లాక్ అయిపోతున్నాయి. అందుకే నేను గత 1 సంవత్సరం నుంచి దీనిపైన వీడియోలు తీస్తున్నాను, అయినా ఎవరికి అర్థం కావటం లేదు. బ్లాక్ అయిపోతున్నాయి, మందులు ఎక్కువ కొట్టి కొట్టి కూడా బ్లాక్ అయిపోతున్నాయి. చాలామంది చూసుకోండి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు 60 కంటైనర్లు అంటే దరిదాపు 900 మెట్రిక్ టన్నులు వెనక్కి వచ్చిన తర్వాత ఇప్పుడు నిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన కస్టమ్స్ అధికారులు మన సైడ్ ఉండేవాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈరోజు చూసుకుందాం. డ్రాగన్ ప్రకంపనలపై సీఎంఓ ఆరా, ఆంధ్రజ్యోతి కథనంపై స్పందించిన అధికారులు. మిర్చి ఎగుమతులపై సమగ్ర నివేదికలకు ఆదేశం. చైనా కస్టమ్స్ రిపోర్టును తెప్పించి పరిశీలించిన మార్కెట్ శాఖ 60 కంటైనర్లు వెనక్కి తిరస్కరించిన, నగదు జమ అయినట్టు వెల్లడి. అంటే ఎట్లోగట్లా కొట్లాడి వాళ్ళతో డబ్బులు వేయించుకునే పరిస్థితి అయితే నెలకొంది. అంటే వాళ్ళు సరుకు అమ్ముకున్నారు, ఇక్కడ నుంచి షిప్లో పోవాల్సిందే చైనాకి. షిప్లో నుంచి పోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ వేర్ హౌస్ తీసుకొని వెళ్ళి మళ్ళీ అక్కడ ఇండియన్ పెస్ట్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుందో అక్కడ వాళ్ళు కస్టమ్స్ అధికారులు కూడా చైనాకు కూడా ఇండియన్ చైనా వాళ్ళు కూడా పెస్ట్ మేనేజ్మెంట్ చెక్ చేసిన తర్వాత దాంట్లో పురుగు మంది అవశేషాలు ఎక్కువ ఉన్నాయి, వద్దని చెప్పారు. వచ్చిన తర్వాత తీసుకోవాలా, గత సంవత్సరం నుంచి 2 ఏళ్ళ నుంచి 3 ఏళ్ళ నుంచి మేము చాలా నష్టపోయినాము అనే కొట్లాడి నిన్న వాళ్ళు డబ్బులు వేయించుకున్నారంట. దీని ప్రకారం చెప్పిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే డబ్బులు వేయించుకున్నారు. అయినా కూడా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే వీటితోంచి పంపించినా కూడా గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ నుంచి ఎక్కువగా పోయేది సేల్స్ తేజాను, ఎక్కువగా సేల్స్ అవుతాయి తేజ. ఎందుకంటే గత 2-3 సంవత్సరాల నుంచి తేజాలు భారీగా వేస్తున్నారు, రేట్లు కూడా అట్లే నిలబడినాయి. ఈసారి అయితే చాలా డౌన్కి వచ్చేసింది. 12 నుంచి 13,000 నడుస్తున్నాయి. బాగా చూసుకోండి, ఏ సీడ్కైనా కానీ చాలా తక్కువ నడుస్తున్నాయి రేట్స్. ఇప్పుడు కూడా గత 10 రోజుల నుంచి కూడా ఇది మనసులో పెట్టుకొని చాలా మటుకు మార్కెట్లు కూడా బంద్లోనే ఉన్నాయి. వ్యాపారస్తులు కూడా చాలా తక్కువ వస్తున్నారు. ఇంకా తగ్గిపోతుందామన్న నెపంతో చాలామంది వ్యాపారస్తులు కూడా ముందుకు రావటం లేదు. ఎక్కడన్నా చూసుకోండి, బళ్ళారి కానీ, హుబ్లీ కానీ, ఈ గుంటూరు కానీ. ఇప్పుడు కూడా నిన్న గుంటూరు మార్కెట్ తెరిచిపోయింది. అయినా కూడా ఎక్స్పోర్ట్స్ లేక చాలామంది విలువిల్లాడిపోతున్నారు. వ్యాపారస్తులు కొనిన రేటుకు కూడా అమ్మే పరిస్థితి కూడా ఎక్కువగా లేదనమాట. ఇక చూసుకున్నట్లయితే వీళ్ళు చెప్పిన ప్రకారం చైనా మిగతా దేశాల ఎగుమతి విధానంలో తేడాలు వచ్చినాయి. దాని గురించి కూడా ఒక వార్త కూడా ప్రచురించారు నిన్న. ఇక్కడ వచ్చేసి శాంపుల్స్ ఎక్కువగా చెక్ చేస్తున్నారు. వచ్చిన తర్వాత బాగా తక్కువగా కొట్టిందైతే ఆర్గానిక్గా కొట్టిందైతే తీసుకుంటాము. ఇంతకుముందు గత 4-5 సంవత్సరాల కింద మందులు కొట్టింది వేరు, ఇప్పుడు వేరు అని చెప్పడం జరిగింది. ఎందుకంటే మనకు ఇప్పుడు చైనాతో పెద్దగా సత్సంబంధాలు అయితే లేవు. ఎందుకంటే మన భారత్ పాకిస్తాన్ యుద్ధం ఎక్కువగా జరిగింది కాబట్టి దానివల్ల ఈ చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది. అయినా మనకు ఎక్స్పోర్ట్స్ అయితే పెద్దగా లేకపోవచ్చు. ఎందుకంటే ఇది ఫస్ట్లోనే ఇప్పుడు బండ్లు పంపించినారు, అయినా కూడా వెనక్కి పంపించి ఎట్లో గట్లా డబ్బులు వేయించుకున్నారని చెప్తున్నారు. కానీ ఇది వాస్తవానికైతే చైనా అయితే మనకు సహకరించదు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అక్కడక్కడే ఎక్స్పోర్ట్ చేసుకుంటుంది చైనా, బంగ్లాదేశ్. ఎక్కువగా ఒకరికొకటి పరస్పరం ఎక్స్పోర్ట్ చేసుకున్నాయి అన్నమాట. పాకిస్తాన్ కూడా మిర్చి బాగానే పండిస్తారు. పాకిస్తాను, బంగ్లాదేశ్ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటారు చైనా వాళ్ళు. మన ఇండియాలోనే ఎక్స్పోర్ట్ చేసుకోవాలనే రూల్ ఏం లేదు. ఎందుకంటే ఎక్కడ సరుకు దొరికితే అక్కడ పండించుకునే అవకాశము, అలాగే ఎక్స్పోర్ట్ చేసుకునే అవకాశం అయితే ఉందన్నమాట. ప్రస్తుతానికైతే చైనా నుంచి మనం ఎక్స్పోర్ట్స్ వస్తాయి, భారీగా పెరుగుతుంది మార్కెట్ అన్న సూచనలు అయితే ఎవరు చెప్పినా నమ్మొద్దండి. చాలామంది మిర్చి రైతులు కూడా నష్టపోతారు. మీరు తక్కువ మందులు కొట్టుకోండి. ఏమైనా మిర్చి పెట్టుకున్నా కూడా 10 ఎకరాలు పెట్టే రైతు 1 ఎకరా 2 ఎకరాలకి వచ్చేసినారు. అయినా కూడా ఈ సంవత్సరం సాగు వద్దనే నెపంతోనే పెట్టుకోవాల్సిందే. కానీ వేరే పంటలు వేసుకోండి. ఇవి ఇప్పటి నుంచే ఇంత ఉంటే గిన మ్యాక్సిమం ప్రైస్ కంటే ఇంకా తక్కువ పడిపోతే రైతులు నష్టాలు చవి చూసే పరిస్థితి ఏర్పడుతుంది. మిర్చి పరిస్థితి చాలా గణనీయంగా తగ్గిపోతుందని అయితే మనం చూసుకోవచ్చు ఈ వీడియోలోన. ఎందుకంటే ఇవి 60 కంటైనర్లు అంటే 900 మెట్రిక్ టన్నులు అంటే ఆషామాషి కాదు. అయినా కూడా షిప్లోంచి తీసుకొని వెళ్ళి అక్కడ వాళ్ళు నష్టాలు చవి చూస్తే గిన మళ్ళీ వ్యాపారస్తులు ఒకసారి దెబ్బతిన్నారంటే మళ్ళీ రారనమాట.
ఎక్స్పోర్ట్స్ ఉంటేనే లోకల్ ఎక్స్పోర్ట్స్లో వచ్చి అమ్మలేరు, కొనలేరు. బాగా గుర్తుంచుకోండి. లోకల్ వచ్చేసి పెద్దగా పోదనమాట. మన ఇండియా వైడ్ ఉండే మార్కెట్లో బాగా అంటే డైలీ ఈ కారపొల్లుకు అయితే ఎక్కువగా పోతుంది, కానీ మనకు ఆయిల్స్ కానీ దీనికి కానీ పోదనమాట. అది ఏం చేసుకుంటారనేది చైనాలో వాళ్ళకి తెలుసు అనమాట. ఎందుకంటే ఈ చైనా కూడా తీసుకునేది కూడా ఈ తేజాలు ఎక్కువగా తీసుకుంటుంది, 5531 తీసుకుంటుంది మించిపోతే. అంతకుమించి ఏవి కొనటం లేదు. చైనాకి మిర్చి ఎగుమతి అయ్యేది కూడా తేజ రకాలే ఎక్కువగా పోతాయి అనమాట. దాంట్లో 341 అయి ఉండొచ్చు, 355 అయి ఉండొచ్చు, ఏమన్నా కానీ మనం ఇవి పోతాయిలే అనుకొని అన్నీ సాగు చేసుకుంటాము. అయినా కూడా ఎక్కడ మనం గత 2 ఏళ్ళతో కంపేర్ చేస్తే ఎక్కడ ఎగుమతులు అయితే ఎక్కడ లేదనమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మిర్చి 100% ఈ సంవత్సరం ఒక 2 ఏళ్ళు అయితే లేచే పరిస్థితి అయితే లేదని వ్యాపారస్తులు కూడా పేర్కొంటున్నారు. ఎందుకంటే ఇవి ఉండిన వాళ్ళు కూడా కొత్తగా మనము ఫస్ట్లో ఒక జనవరిలో పంట వస్తుంది, అప్పుడొకటే కాస్త రేటు కనిపిస్తుంది, కానీ ఇంకా మిగతా దశల్లో మనం ఏసీలు పెట్టుకున్న కాటి నుంచి చాలా డౌన్లోకి వస్తుంది, కానీ ఏసీలో పెట్టి మగ్గిపోతున్నారు అంతే రైతులు. చాలా మటుకు ఇది బాగా గుర్తుంచుకోండి. ఎందుకు చెప్తున్నానంటే నేను కూడా విశ్లేషణ ఎందుకు చేస్తున్నానంటే చాలామంది రైతులు దెబ్బతిని ఎందుకు మనకు ఇప్పుడు మిర్చి స్టార్ట్ చేస్తేనే ఏ యూట్యూబ్ ఛానల్ అయినా ఫస్ట్ స్టార్ట్ చేస్తేనే మందులు స్ప్రే చేసుకోండి, ఇది అట్లా కొట్టండి అని చెప్తారు. చెప్పిన తర్వాత బాగుంది, పంట పండించుకున్న తర్వాత పంటకు రేట్ లేకపోతే ఎక్కడ పోతాడు? బాగా గుర్తుంచుకోండి. ఇప్పుడు కూడా ఎవరో చెప్పారు, ఎవరో చేశారనేది కాదు. దీన్ని నేను కాకుంటే వేరే వాళ్ళు యూట్యూబ్ ఛానల్ దండుగా ఉన్నారు, మన కూడా లేదంటం లేదు. అయినా కూడా మిర్చి పరిస్థితి చాలా గడ్డ పరిస్థితిలో ఉందన్నమాట. బాగా చూసుకోండి. ఊరినే సాగు చేసి దెబ్బ తినొద్దండి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ పేపర్కి వచ్చిందనే కాదు, మనకు తెలిసిందే కదా. నిన్న మొన్న వీడియోలో కూడా చెప్పాను, చైనా నుంచి ఎక్స్పోర్ట్స్ వస్తాయి, రేట్లు పెరుగుతాయని. మీరు ఎక్కడ పెట్టుకోవద్దండి, ఎక్కడా లేదు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా ఫుల్ స్టాకులు ఉన్నాయి. స్టాకులు ఉన్న కాటికి కూడా మందులు ఎక్కువ కొట్టినారు. మందులు ఎక్కువ కొడితే ఇండియన్ పెస్ట్ మేనేజ్మెంట్లు కూడా చెక్ చేస్తున్నారు. చెక్ చేసే రేట్లు కూడా పెట్టలేరు. ఈసారి మనకు అసలుకి మద్దతు ధరే లేదు. అంటే శనగలకు ఉంది, కందులకు ఉంది, పెసరపప్పుకు ఉంది, అన్నిటికీ ఇడిచినారు, కానీ మిర్చికి పెట్టలేరు. బాగా చూసుకోండి. ఎందుకు పెట్టలేరు ఆలోచన చేయాల. అంటే ఏదో అంత తక్కువ పెట్టినారులే, మనం పెడితే పెరిగిపోతుందిలే అన్న సిచ్యువేషన్లో పెట్టుకున్నారు. కానీ చాలామంది ఇట్లే ఒక సంవత్సరం వస్తే మళ్ళీ సంవత్సరం రాదు, మళ్ళీ ఈసారి తక్కువ వేస్తారేమో, మళ్ళీ పంట పెట్టుకుందాము, మళ్ళీ పంట పెట్టుకుంటే మనము ఈసారి దెబ్బతిన్నాం, మళ్ళీ ఈసారి గట్టెక్కుతామన్న పరిస్థితిలో చాలామంది సాగు చేస్తున్నారు. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఇది మిర్చి చాలా ఆందోళనకరంగా ఉంది. నాకు తెలిసి ఎవరైనా వేసుకున్న దెబ్బతినే పరిస్థితి ఉంది, కానీ ఎక్కువగా లేదు. చాలామంది మీరు చూసుకోండి, నేను ఒకటే కాదు, యూట్యూబ్ ఛానళ్ళు కూడా చెప్తుంటారు. 100కి 100 మంది ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటుంది వీడియోస్ కూడా. చాలామంది పెడుతుంటారు. మీరు కూడా ఆలోచన చేయండి. 1కి 4 సార్లు ఆలోచన చేసి ఇది విత్తనం సమయం పెట్టుకోవాలా వద్దా అనేది ఆలోచన చేసుకోండి. ఇప్పుడే ఆలోచన చేసుకున్నట్లయితే మీరు పెట్టుబడికి కూడా న్యాయం చేసే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. మిర్చి ఖర్చుతో కూడుకున్నది. 1 లక్ష నుంచి 1,50,000 పెట్టుకోవాల్సిందే ఎకరానికి. అది కూడా మనకు 10,000, 8,000, 7,000, 5,000 పడిపోతే ఎక్కడి నుంచి తెస్తారు? చాలామంది ఆలోచన చేసుకోండి. ఇదండి వీడియో అనమాట. మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.